అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో 2025లో విడుదలైన నూతన ఆల్బమ్ కథ కాదిది నిజమే ఇది అను సంచలనాత్మకమైన పాటల ఆల్బమ్ సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు రచించిన పాటలు, ఎంతో మందిని ఆలోచింపజేసే ఆలోచనాత్మకమైన పాటలు, ప్రతి మనిషిని దేవునికి దగ్గర చేసే అనేకమైన పాటలు కింగ్ జాన్సన్ విక్టర్ గారు రచించారు. అలాగే డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో 6 ప్రధాన భాషలలో తర్జుమా చేయటం జరిగింది. అందులో భాగంగా హిందీ లాంగ్వేజ్ లో సిబిటి పూణే వారి ఆధ్వర్యంలో అనేక పాటలు సమాజానికి పరిచయం అవటం చాలా సంతోషం. ఇందుకు శ్రమించిన వారు, ట్రాన్స్లేషన్ కొరకు శ్రమపడిన వారు దైవజనులు ఎం ప్రసాద్ గారు, అలాగే వి సునీల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎం ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన ఎందుకు ఎందుకు అనే పాట రిలీజ్ అవ్వబోతుంది. సిబిటి పూణే ఛానల్ నందు ఈ పాటను విడుదల చేయటం జరుగుతుంది. అందరికీ షేర్ చేయండి, అనేకులకు దేవుని పాటలు వినిపించండి. మరి ముఖ్యంగా జన్మదినాన్ని జరుపుకుంటున్న పూణే ప్రిన్సిపల్ దైవజనులు ఎం ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు ఎస్ వీరేష్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఒడిశా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. फिर किस लिए सोचते हो दुनिया में क्या क्या करने, चल इसलिए परमेश्वर के संग संग रहने। ये दुनिया तेरे लिए सिरजाया है ईश्वर ने, उसके लिए जीने को तुझ में बसे ये सांसें।